దింపుడుగళ్ళ ఆశ అంటే ఆఖరి ఆశ. ఒకప్పుడు దాదాపుగా అందరూ అనుసరించిన పద్ధతి ఇది. మన దేశంలో ఒక మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్లే ముందు చాలా విషయాలు జరుగుతాయి. బంధువులందరూ వచ్చే వరకు అక్కడే ఉంచుతారు. వాళ్ళందరూ ఏడుస్తారు. ఆ తర్వాత చనిపోయిన వారికి స్నానం చేయిస్తారు. అంతిమయాత్రకి వెళ్ళేటప్పుడు గట్టిగా డప్పుల మూతలో దరువేసుకుంటూ తీసుకెళ్తారు. ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడైనా ఆ మనిషికి ప్రాణం అనేది మిగిలింటే తిరిగి లేచి వస్తారని ఒక చిన్న ఆశ. ఇవన్నీ జరిగాక కూడా ఒక చివరి ప్రయత్నంగా శ్మశానానికి వెళ్లే దారిలో ఒక 3 సార్లు చనిపోయిన వారిని కిందకి దించి ఎవరైతే దహన సంస్కారాలు చేస్తారో చనిపోయిన వారి చెవిలో పేరు చెప్పి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసి ఎదురు చూస్తారు. ఆ చివరి పిలుపుని విన్న తర్వాత అయినా చనిపోయిన వారు తిరిగి వాళ్ళ ప్రాణాన్ని పొందుతారేమో, మళ్ళీ మనలోకి వచ్చి బ్రతుకుతారేమో అని ఒక చిన్న ఆత్మీయ భావన, ఎక్కడైనా అదృష్టం ఉంటే బ్రతుకుతారేమో అని ఒక చిన్న ఆశ. చాలా రీసెంట్గా కూడా మనం చూసుంటాం. ఇలా అంతిమయాత్రలో వెళ్ళి దింపుడుకళ్ళ ఆశలో బ్రతికి వెనక్కి వచ్చి 3 ఏళ్ళు బతికిన వారు కూడా ఉన్నారని న్యూస్లో చెప్పడం వినుంటాం. నేను విన్న దాంట్లో అతిపెద్ద ఉదాహరణ తెలుగు చలనచిత్రంలోనే అత్యధికంగా 350కి పైగా కథలు రాసిన ద్వయంలో ఒకరు శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారు. ఆయనకి నెలల వయసు ఉన్నప్పుడే ఊపిరాగిపోయింది. శ్మశానానికి తీసుకెళ్తుండగా విధిగా 3 సార్లు దింపి ఆయన చెవిలో పేరు చెప్పి ప్రయత్నించారు. ఆయన ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, 3వ సారి దింపుడుకళ్ళ ఆశలో బ్రతికి తిరిగి వెనక్కి వచ్చారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారో మనం చెప్పక్కర్లేదు. యాజ్ దే సే, ద రెస్ట్ ఈస్ హిస్టరీ. గుడ్డి నమ్మకాలు తప్పేమో కానీ ఆశ తప్పు కాదుగా.